నమస్తే అండి. వెల్కమ్ టు జేపీఎస్ఎన్ ఫుడ్ లాగ్స్ అండి. ఇవాళ మన కిచెన్లో రెసిపీ వచ్చేసేసి సింపుల్ అండ్ ప్లెయిన్ బిర్యానీ రైస్ అలాగే చికెన్ కర్రీ చేయబోతున్నాను. ఈ చికెన్ కర్రీలోకి నేను యూస్ చేసే మసాలాలు అనేవి డిఫరెంట్గా ఉంటాయి. కాబట్టి నా వీడియో ఎక్కడ కూడా మీరు స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి. ఇప్పుడైతే వీటికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్, మేకింగ్ ప్రాసెస్ ఏంటనేది వీడియోలోకి వెళ్ళిపోయి చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టవ్ వెలిగించి ఒక బాండి పెట్టుకుందామండి. ఈ బాండీలోకి 1 కేజీ చికెన్ వేసుకుందాము. అంటే ఇక్కడ నేను 1 కేజీ చికెన్ని యూస్ చేయబోతున్నాను. చికెన్ నేను డైరెక్ట్గా బాండీలోకి వేసేసుకున్నానండి. ఆయిల్ అయితే యాడ్ చేయలేదు. ఇలా యాడ్ చేసుకున్న ఈ చికెన్ని కలుపుకుందామండి. కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకుందాము. ఈ చికెన్లోకి మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. పక్క స్టవ్ వెలిగించుకొని ఒక చిన్న ఫ్రై పాన్ పెట్టుకుందామండి. దాంట్లోకి 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, ఒక చిన్న జాజికాయ ముక్క, చెక్క, 4 పచ్చి యాలకులు, ఒక పెద్ద యాలక్కాయి, 4-5 లవంగాలు, అలాగే 1 స్పూను షాజీరా వేసుకొని ఫ్రై చేసుకుందాము. వీటిలో నుంచి కమ్మటి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేయాలండి. అలాగే ఒక కాశ్మీరీ మిర్చి కట్ చేసి వేసుకుందాం. ఎందుకంటే ఈ ప్యాన్లోకి సరిపోదండి, కాబట్టి నేను కట్ చేసి వేసుకుంటున్నాను. అలాగే రెగ్యులర్గా మనం ఇంట్లో యూస్ చేస్తాం కదా ఎండుమిరపకాయలు, అవి కూడా ఒక 2-3 వేసుకొని ఫ్రై చేసుకున్నాక స్టవ్ అనేది ఆపేసుకుందాము. ఆపుకున్న తర్వాత 1 స్పూన్ వరకు సోంపు వేసుకుందామండి. ఆ హీట్కి సోంపు అనేది వేగిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ నేను 2 గ్లాసుల వరకు బాస్మతి రైస్ యూస్ చేస్తున్నాను. ఈ బాస్మతి రైస్ని శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకొని ఓ పక్కన పెట్టుకుందాము. ఈలోగా నేను మీకు చికెన్ని మూత తీసి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ చికెన్లో మనకి 100% వాటర్ అనేది రిలీజ్ అయిపోవాలి. ఇన్ కేస్ అలా వాటర్ అనేది రిలీజ్ అవ్వలేదంటే మరొక 10 నిమిషాల పాటు మూత పెట్టుకొని మనము ఉడికించుకుంటే వాటర్ అంతా టోటల్గా చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటికి రిలీజ్ అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఇప్పుడిప్పుడే వాటర్ అనేది రిలీజ్ అవ్వటం స్టార్ట్ అయింది. కాబట్టి మరొకసారి మూత పెట్టుకొని ఉడికించుకుందాం. ఈలోగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న దినుసులన్నీ కూడా, మసాలా దినుసులన్నీ చల్లారిపోయినాయి. దాంట్లోకి ఒక 2 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని వీడియోలో చూపించిన రీతిగా పౌడర్ చేసుకుందాము. ఈ గరం మసాలాను ఒక పక్కన పెట్టుకుందామండి. నెక్స్ట్ మరొకసారి చికెన్ చూపిస్తున్నాను చూడండి. చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటికి రిలీజ్ అయిపోయింది. అంటే ఇందాక వాటర్ క్వాంటిటీ, ఇప్పుడు వాటర్ క్వాంటిటీ అనేది మీరు గమనించగలరు. ఇలాగా వాటర్ అంతా రిలీజ్ అయిపోయిన తర్వాత ఇదే వాటర్లోకి ఒక 4 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఈ వాటర్లో కలిసిన ఆయిల్తోనే ఈ చికెన్ ఉడకాలన్నమాట. అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇంకొక 2 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించుకున్న తర్వాత 2 పెద్ద ఉల్లిపాయలు వీడియోలో చూపిస్తున్న రీతిగా సన్నగా పొడుగ్గా తరుక్కోవాలండి. తరుక్కొని వేసుకొని కలుపుకుందాము. ఇలా చేయటం వల్ల టేస్ట్ అనేది అలాగే స్మెల్ కూడా చాలా బాగుంటుంది. అలాగే ఈ చికెన్తో పాటు రైస్ కూడా పెట్టేసుకుందామండి. స్టవ్ వెలిగించుకొని ఒక పాత్ర పెట్టుకుందాము. ఆ పాత్రలోకి 1 నుంచి 3 స్పూన్ల వరకు ఆయిల్, అలాగే ఇంకొక స్పూను నెయ్యి వేసుకుంటున్నాను. ఇన్ కేస్ ఎవరికైనా నెయ్యి ఇష్టం లేకపోతే దాని ప్లేస్లో ఇంకో స్పూన్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా తీసుకున్న ఆయిల్ హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలా వేసుకోవాలండి. ఈ హోల్ గరం మసాలా వేగిన తర్వాత 4-5 పచ్చిమిరపకాయ చీలికలు వేసుకోవాలి, కరివేపాకు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకుందాము. ఈలోగా చికెన్లోకి కొద్దిగా కరివేపాకు వేసుకొని కలుపుకుందామండి. నెక్స్ట్ మన మసాలాలు వేగిపోయినాయి కదా రైస్కి, దాంట్లోకి కొద్దిగా కొత్తిమీర అలాగే పుదీనా వేసుకొని ఫ్రై చేసుకుందాము. ఈలోగా చికెన్లోకి 1.5 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్గా ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇక్కడ నుంచి మూత పెట్టుకొని ఉడికించుకుందాము. నెక్స్ట్ ఇక్కడ రైస్ కోసం మనం రెడీ చేసుకున్నవన్నీ వేగిపోయినాయి. దాంట్లోకి 3 గ్లాసుల వరకు వాటర్ వేసుకోవాలి. అలాగే చికెన్ కూడా ఉడికిపోయింది కదా, దాంట్లోకి పసుపు, ఉప్పు, కారం వేసుకోవాలండి. వేసుకొని కలుపుకుందాము. నెక్స్ట్ ఎసరులోకి కూడా 1 స్పూన్ వరకు మనము ఉప్పు వేసుకోవాలి. అలాగే ఉప్పు, కారం, పసుపు అనేది వేగిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి గరం మసాలా పొడిని ఈ చికెన్లోకి వేసుకొని ఎక్కువసేపు కలపకుండా ఈ మనం వేసుకున్న గరం మసాలా అనేది ముక్కకు పట్టేదాకా
కలుపుకొని మూత పెట్టుకొని మరొక 10 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత సన్నగా తరుక్కున్నటువంటి కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకుందాము. ఇక్కడ ఎసరు కూడా కాగిపోయిందండి. ఈ ఎసరులోకి ఒక అర నిమ్మ చెక్క రసము పిండుకుందామండి. పిండుకొని మనం నానబెట్టుకొని ఉంచుకున్నాం కదా రైస్, ఆ రైస్లో ఉన్న వాటర్ అంతా వంపేసేసి రైస్ యాడ్ చేసుకొని ఉడికించుకుందాము. రైస్ యాడ్ చేసిన తర్వాత ఎక్కువసేపు కలపకూడదండి. ఓ 2-3 సార్లు అలా కలుపుకొని రైస్ని ఉడికించుకుందాం. ఇక్కడ చూస్తున్నారు కదా మనకి వాటర్ అనేది దగ్గర పడిపోయింది. ఇక్కడ నుంచి మూత పెట్టుకొని మూత మీద ఏదైనా బరువు పెట్టుకొని రైస్ని ఉడికించుకుందాము. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా చికెన్ అనేది ఓవరాల్గా మనకి కుక్ అయిపోయింది. ఇప్పుడు మనము స్టవ్ ఆపేసుకోవచ్చు. అలాగే పక్కన రైస్ కూడా ఉడికిపోవచ్చిందండి. రైస్లో వాటర్ ఉన్నాయో లేదో తెలుసుకోవటం కోసం నైఫ్ అనేది ఇన్సర్ట్ చేసి చూస్తే తెలిసిపోతుంది. లేదంటే ఒక చిన్న స్పూను కింద దాకా మనము ఇన్సర్ట్ చేస్తే కూడా రైస్లో ఉన్న వాటర్ అనేది పోయిందా లేదా అని తెలిసిపోతుంది. ఇక్కడ నాకు టోటల్గా రైస్ అనేది కుక్ అయిపోయింది. ఈ రెండింటిని నేను మీకు ప్లేటింగ్ చేసి చూపిస్తాను. అలాగే ఇక్కడ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, నా ఛానల్లో నేను పోస్ట్ చేస్తున్న ఈ రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే నా ఛానల్లో పోస్ట్ చేసిన ఈ రెసిపీస్ మీకు నచ్చినట్లయితే మీరు ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందనేది కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ పెట్టండి. ఎందుకంటే అది నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఓకేనండి, మరో కొత్త రెసిపీతో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు బాయ్ బాయ్.